ప్లీనరీ సమావేశాన్ని రాష్ట్రం వచ్చిన తర్వాత విజయవంతంగా జరుపుకున్నాం. చాలా దూరం నుంచి తరలి వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం, తీర్మానాల రూపంలో కూడా చేసుకున్నాం. కొన్ని విషయాలు మనం బహిరంగ సభలో కూడా 27 నాడు చెప్పుకుంటాం. ఫైనల్గా ముగింపులో నేను చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రజలందరికీ ఈ వేదిక ద్వారా నేను ఇచ్చే భరోసా ఒకటే, ఈ వర్గం ఆ వర్గం కాదు, అందరికి కూడా టీఆర్ఎస్ అండదండగా ఉంటుంది. 11 నెలలు మాత్రమే అయింది. మేము కొన్ని కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చాం, ఇంకా చాలా కార్యక్రమాలు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. తెలంగాణ కార్మిక లోకం కొన్ని చోట్ల ఇబ్బందులకు గురవుతూ ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ కార్మిక వర్గానికి టీఆర్ఎస్ అండదండగా ఉంటుంది. తెలంగాణ రైతు సోదరులకు నాదొక మనవి, ఈ మధ్య కాలంలో మనం చాలా కష్టపడి కరెంటు బాగానే సరఫరా చేసుకున్నా దురదృష్టం కొద్ది రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో రాళ్ల వానలు పడ్డాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడి పంటలు దెబ్బలు తిన్నాయి. మా రైతన్నలకు నాది ఒకటే భరోసా, మీరెవ్వరు మనసు చిన్నగా చేసుకోవద్దు. ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా అందవలసిన సహాయం అందిస్తాం. కలెక్టర్లను అడిగినాం ఆల్రెడీ, వాళ్ళు రిపోర్టు పంపించేది ఆలస్యం ఉంది. అది వచ్చిన తర్వాత ప్రతి రైతు కూడా అందిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరి ముందు మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా మీ ముందు తీర్మానాల రూపంలో భవిష్యత్తులో మనం చేపట్టబోయే కార్యక్రమాల గురించి కూడా చెప్పినారు. ఎక్కడ ఏ కార్యక్రమం వచ్చినా ఎమ్మెల్యేలు మంత్రులే చేస్తారు, మాకు సంబంధం లేదని కార్యకర్తలు అనుకోవద్దు. అందరం కూడా ఎక్కడికక్కడనే కథానాయకులమై ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి. కరెంటు రంగంలో విజయం సాధించడం, ఇరిగేషన్ విషయంలో రాబోయే 15-20 రోజులలో మనకు స్పష్టత రాబోతూ ఉంది. అప్పుడు ఆ ప్రాజెక్టులు కూడా బ్రహ్మాండంగా టేకప్ అవుతాయి. అదేవిధంగా వాటర్ గ్రిడ్ ముందుకు పోతా ఉన్నాం. లోక్సభ నాయకులు, రాజ్యసభ నాయకులు జితేందర్ రెడ్డి గారు, కేశవరావు గారు ఇప్పుడే మన ముందు చెప్పారు. ఏవైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి అర్హతలున్నాయో, మనకు రావాల్సినటువంటి హామీలున్నాయో వాటి మీద కూడా కేంద్రంతో పోరాటం చేస్తామని మన పార్లమెంట్ సభ్యులు కూడా చెప్పారు. ఇట్లా ఎక్కడి వాళ్ళం అక్కడనే ఇవాళ స్థాయిలో వాళ్ళం పనిచేసి ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణను, అవినీతి రహితమైన తెలంగాణను సాధించి వారికి అందిద్దాం. ఆ సాధించేటువంటి కార్యక్రమంలో మనమందరం కూడా విజయం సాధించాలని భగవంతుడు మనందరికీ అటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని, మంచి బుద్ధిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభను నేను ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. వీళ్ళు మంచి పాట చెట్ల మీదనో దాని మీద పాడతారని కూడా డబ్బా కొట్టే పాట పాడింది. చెట్ల మీదనన్నా ఏదైనా మంచి కార్యక్రమం మీద పాట పాడితే సందేశం పోయేది కదా.